సో ఎన్ఎంఆర్లో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో బేసిక్స్, కాన్సెప్ట్, ప్రిన్సిపల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ మనం నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎన్ఎంఆర్లో స్ప్రింగ్ లాటిస్, స్ప్రింగ్ కప్లింగ్, స్ప్రింగ్ రిలాక్సేషన్ గురించి చెప్పుకుంటాం. స్ప్రింగ్ లాటిస్ అంటే ఏంటి, స్ప్రింగ్ కప్లింగ్, స్ప్రింగ్ రిలాక్సేషన్. సో వీటి గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు ఇక్కడ నేను సైకిల్ బొమ్మేసాను. జస్ట్ అది బైక్ సైకిల్ నాకే డౌట్గా ఉంది, బట్ లెటస్ కన్సిడర్, లెటస్ అజ్యూమ్ ఇట్ ఈస్ ఎ సైకిల్. ఎందుకు ఇక్కడ సైకిల్ డ్రా చేశారు అంటే ఎన్ఎంఆర్కి సైకిల్కి బేసిక్ కాన్సెప్ట్ ఉంది, అది మీకు ఇవాళ చెప్పబోతున్నాను. సో మనందరికీ తెలుసు ఎన్ఎంఆర్లో బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే రేడియో ఫ్రీక్వెన్సీని పంపిస్తాం శాంపుల్ మీదకి, శాంపుల్ అబ్జర్వ్ చేసుకుంటుంది, అక్కడి నుంచి అక్కడ రెజొనెన్స్ కాన్సెప్ట్ జరుగుతుంది, మనకు పీక్ జనరేట్ అవుతుంది. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతుంది. మరి ఆ రెజొనెన్స్ ఎలా జరుగుతుంది అనేది ఇవాళ మీ ముందుకి ఇంకా క్లియర్గా చెప్పబోతున్నాను. టేక్ దిస్ బై టేకింగ్ దిస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్తో చూద్దాం ఎలా జరుగుతుందో. సపోజ్ సైకిల్కి ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో లైట్ ఉండేది, అంటే ఇప్పుడు కొన్ని సైకిల్కి ఉంటుంది. సో మోస్ట్లీ ఇప్పుడు అన్ని రేస్ సైకిల్స్ కదా. సో ఇక్కడ ఒక బల్బ్ ఉండేది. ఆ బల్బ్ ఎలా వెలుగుతుంది, ప్లగ్ ఉండదు, ఏముండదు కదా. మరి బల్బ్ ఎలా వెలుగుతుందంటే ఆ బల్బ్ వెలిగే కాన్సెప్టే ఎన్ఎంఆర్ బేసిక్ కాన్సెప్ట్, రెండు ఈక్వల్. ఈ కాన్సెప్ట్ నేను సురేష్ బాబు సార్ అని ఆయన చెప్పారు, యాక్చువల్లీ ఆయన దగ్గర నుంచి తీసుకున్నాను. సో ఇలా వైర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ వైర్ బ్యాక్ వీల్కి ఇక్కడ ఒక చిన్న, అంటే నేను పెద్దదిగా వేస్తున్నాను కానీ ఒక డైనమో ఉంటుంది. ఈ వీల్ తిరిగే కొద్దీ ఆ డైనమోకి రొటేషన్ క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ తిరుగుతూ ఇక్కడ బల్బ్ వెలుగుతుంది. అది ఎలా ఇవాళ డిస్కస్ చేసుకున్నాం. సో ఆ డైనమోని పెద్దదిగా డ్రా చేస్తాను. let us assume, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇదే ఆ డైనమో అనుకుందాం. ఈ డైనమోకి క్యాప్ ఉంటుంది, రొటేషన్ అయ్యే క్యాప్. అంటే ఈ వీల్ తిరిగే కొద్దీ, పెడల్ మీద ప్రెషర్ పెరిగి వీల్ తిరిగే కొద్దీ ఈ క్యాప్ కూడా తిరుగుతూ లోపల ఏం జరుగుతుందంటే ఒక బార్ మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ చుట్టూ కాయిల్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ అంటే బేసిక్గా ఏముంటుంది, మ్యాగ్నెట్కి పోల్స్ ఉంటాయి, నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఈ పెడల్ మీద ప్రెషర్ పెడతామో ఈ వీల్ జనరేట్ అవ్వడం వల్ల, వీల్తో పాటు క్యాప్ జనరేట్ అయ్యి, క్యాప్తో పాటు లోపల అటాచ్ అయిన ఈ బార్ మ్యాగ్నెట్ కూడా జనరేట్ అవుతుంది. ఓకే, ఈ జనరేట్ అవడంలోనే రొటేట్ అవుతుంది. ఈ రొటేట్ అవడంలోనే అసలు కాన్సెప్ట్ ఉంది. ఈ రొటేషన్ ఏంటంటే ఆల్రెడీ దీనికి నార్త్ సౌత్, ఇటు సైడ్ నార్త్, ఇటు సైడ్ సౌత్, ఇటు సైడ్ నార్త్, ఇటు సైడ్ సౌత్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ లోపల, ఈ డైనమో లోపల ఏమవుతుందంటే అకార్డింగ్ టు నీల్స్ బోర్ థియరీ, ఆటమ్స్ అన్ని సర్క్యులర్ మూమెంటంలో ఉంటాయి. సో దీని చుట్టూ ఇక్కడ కూడా సర్క్యులర్ మూమెంట్స్లో ఆటమ్స్ ఉంటాయి కదా. ఇది ఏం చేస్తుందంటే ఈ చుట్టుపక్కల, ఈ నార్త్ పోల్ ఏం చేస్తుందంటే ఈ చుట్టుపక్కల లోపల సౌత్ని జనరేట్ చేసుకుంటుంది, రిపెల్ చేసుకొని. ఈ సౌత్ పోల్ ఏం చేస్తుందంటే ఈ లోపల డైనమో లోపల నార్త్ని జనరేట్ చేసుకుంటుంది. సో ఈ నార్త్ డైనమో లోపల దీని నియర్ బై సౌత్ పోల్ జనరేట్ చేసుకోగలుగుతుంది, ఇది నార్త్ జనరేట్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వీల్ పెడల్ తొలగి, మనం ఈ పెడల్ మీద ప్రెషర్ పెట్టి వీల్ని బాగా సైకిల్ తొక్కే కొద్దీ ఎప్పుడైతే ప్రెషర్ పెరిగి వీల్ బాగా తిరుగుతుందో ఈ క్యాప్ కూడా బాగా రొటేషన్ అవుతుంది. అది ఎంత రొటేషన్ అయిందంటే ఈ లోపల ఈ బార్ మ్యాగ్నెట్ ఉంది కదా నార్త్ సౌత్, ఇది కూడా రొటేషన్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ట్విల్ట్ అవుతుంది కదా. సో ఇలా ట్విల్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఇక్కడ నార్త్ సౌత్ ఉంది కదా, ఇది ట్విల్ట్ అయినప్పుడు ఏమవుతాయి, పొజిషన్స్ ఆపోజిట్ అవుతాయి. అంటే సౌత్ అవుతుంది,
నార్త్ అవుతుంది. ఇది సౌత్ అవుతుంది, ఇది నార్త్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఈ డైనమో లోపల ఇండ్యూస్ చేసుకుంది, దీని ఇంపాక్ట్ వల్ల ఇక్కడ ఆల్రెడీ సౌత్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ నార్త్ ఉంది. చూడండి, డోంట్ కన్ఫ్యూజ్. మామూలుగా బార్ మ్యాగ్నెట్కి ఏం పొజిషన్స్ ఉన్నాయంటే నార్త్ సౌత్ పొజిషన్స్ ఉన్నాయి. కానీ ఇది డైనమో లోపల దాని నియర్ బై ఏం జనరేట్ చేసుకోండి, డైనమో లోపల ఇక్కడ సౌత్ ఇక్కడ నార్త్ జనరేట్ చేసుకోండి. మామూలుగా నార్త్ సౌత్ బార్ మ్యాగ్నెట్ ఉండే పొజిషన్, కానీ అది జనరేట్ చేసుకోండి ఆపోజిట్, నార్త్కి సౌత్ సౌత్కి నార్త్ జనరేట్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ రొటేషన్ వల్ల ట్విల్ట్ అవ్వడం వల్ల పొజిషన్స్ చేంజ్ అయిపోతాయి. సౌత్ ఇటు నార్త్ ఇటు పోతుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ సౌత్ ఉంది, ఇప్పుడు సౌత్ వస్తుంది, నార్త్ ఉంది, నార్త్ వస్తుంది. సేమ్ పోల్స్ ఏమవుతాయి, రిపెల్ అవుతాయి. సో ఈ విధంగా సేమ్ పోల్ రిపెల్ అయ్యి మళ్ళీ ట్విల్ట్ అవుతుంది. అంటే ఒకసారి ఇటు ఒకసారి ఇటు ఒకసారి ఇటు, అంటే ఇట్లా ఉన్నది. లెట్ us కన్సిడర్, సపోజ్ ఇదే కనుక బార్ మ్యాగ్నెట్ అనుకుంటే, ఇది సౌత్ పోల్ ఇది నార్త్ పోల్ అనుకుంటే, ఈ సౌత్ పోల్ నార్త్ పోల్ ఉంది కదా, ఇది రొటేషన్ అవడం ట్విల్ట్ అవుతుంది. కానీ మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ సేమ్ పొజిషన్ సేమ్ పోల్స్ ఉండడం వల్ల మళ్ళీ ట్విల్ట్ అవుతుంది. ఈ విధంగా ట్విల్ట్ అవుతూ కొద్దిగా ఫ్లక్చుయేషన్ జనరేట్ అవుతుంది. ఎందుకు ఫ్లక్చుయేషన్ జనరేట్ అవుతుందంటే ఆ రొటేషన్ వల్ల ఇది అటు ఇటు ఫ్లక్చుయేషన్ మారుతుంది. రొటేషన్ వల్ల ఇట్ అవుతుంది, కానీ సేమ్ పోల్ వల్ల మళ్ళీ ఇట్ అవుతుంది. సో ఈ విధంగా ఫ్లక్చుయేషన్ జనరేట్ అవ్వడం వల్ల మ్యాగ్నెటిజంలో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీలో ఫ్లక్చుయేషన్స్ గనక జనరేట్ అయితే ఈ ఫ్లక్చుయేషన్స్ ఆర్ ఎనఫ్ టు మూవ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సరౌండింగ్స్. సో ఆ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఎలక్ట్రాన్స్ ఉంటాయి డైనమోలో, ఆ ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ అంటే ఏంటి, నథింగ్ బట్ కరెంట్ జనరేట్ అవుతుంది అక్కడ, అంటే ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. సో magnetic property లో వచ్చే ఈ సడన్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ ఎనఫ్ టు ప్రొడ్యూస్ ఈఎంఎఫ్. త్రూ దిస్ ఈఎంఎఫ్ దిస్ లైట్ విల్ లైట్. ఈ విధంగా ఈ సడన్ ఫ్లక్చుయేషన్స్ వలన ఈ డైనమోలో ఎలక్ట్రాన్స్ కి మూవ్మెంట్ స్టార్ట్ అయ్యి ఈ ఎలక్ట్రాన్ మూవ్మెంట్ వలన ఈ బల్బు వెలుగుతుంది. ఓకే, ఇది బేసిక్ కాన్సెప్ట్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది బేసిక్ కాన్సెప్ట్ ఇన్ దిస్ సైకిల్ డైనమో. నౌ దిస్ simple concept we are going to apply to know more about NMR. ఎలాగో చూద్దాం. So if we need to understand NMR in detail, we have to understand about hydrogen atom. Why? Because hydrogen atom have 1H1 and its isotopes are 1H2, 1H3, like that, or you can write here also. So the thing, why we need to take hydrogen, because this is already you know, this is protium and this is deuterium and this is tritium. These all are having NMR properties, but now I am going to take 1H1 protium, proton, NMR. Okay, now let us consider this is an imaginary axis or imaginary line. So we applied B naught. B naught ante applied magnetic field. Already applied magnetic field apply chesamu, north south. So the thing is, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ నేను +12 -12 అని రాశాను. అంటే ఇక్కడ లో ఎనర్జీ హై ఎనర్జీ రాశాను. +12 పాజిటివ్ స్పిన్, -12 నెగిటివ్ స్పిన్. పాజిటివ్ స్పిన్ క్లాక్ వైజ్ అయితే పాజిటివ్ స్పిన్, యాంటీ క్లాక్ వైజ్ అయితే నెగిటివ్ స్పిన్, నెగిటివ్ ఎనర్జీ. నౌ పాజిటివ్ స్పిన్ హ్యావ్ లో ఎనర్జీ, నెగిటివ్ స్పిన్ హ్యావ్ హై ఎనర్జీ. దెన్ like this. Actually this is called precision, Larmor precision. And let us assume that suppose this is the proton. Actually it is rotating, మామూలుగా రొటేట్ అవుతుంది, బట్ when applied magnetic field it start precision, అంటే ఇలా తిరుగుతూనే ఉంటుంది, like an earth, like our earth.
ఇట్ ఈస్ రొటేటింగ్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ అండ్ టువర్డ్స్ ద సన్. అంటే ఇలా మరి సర్క్యులర్ గా ఇలా తిరుగుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రెసిషన్, లార్మోర్ ప్రెసిషన్ హియర్. సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ దెన్ ఇట్ విల్ బి ఈజీ. సో నౌ ద థింగ్ ఈస్ హైడ్రోజన్ ఆటమ్ కి స్పిన్ క్వాంటమ్ నంబర్ 1, I equal to 1. Sorry, spin quantum number for this is +12, and the possible orientations are spin quantum number is half for hydrogen atom number, and possible orientations అంటే ఎన్ని స్పిన్స్ ఇవ్వగలదు ఇది, దానికి possible orientations ప్రిన్సిపల్ ఉంది, దట్ ఈస్ 2i plus 1. 2i plus 1. So spin quantum number I equal to half spin. So 2 into half plus 1. This will cancel. So 2. So for hydrogen atom, possible orientations are 2. That is plus half minus half. అంటే హైడ్రోజన్ ఆటమ్ లో ఉండేది ఒకే ప్రోటాన్, ఎయిదర్ ఇది డిసప్పైర్ అయినప్పుడు పాజిటివ్ అయినా వస్తుంది, పాజిటివ్ డిసప్పైర్ అయినప్పుడు నెగిటివ్ అయినా వస్తుంది. కన్సిడర్ దిస్ అండ్ నోట్ దిస్. సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ హైడ్రోజన్, హౌ ఇట్ ఈస్ ప్రెసిషన్, హౌ ఇట్ ఈస్ రొటేషన్, హౌ పాజిటివ్ హ్యావింగ్ లో ఎనర్జీ, నెగిటివ్ హ్యావ్ హై ఎనర్జీ. సో ఇప్పుడు NMR లో ఒక శాంపుల్ తీసుకున్నాం. సపోజ్ ఇథైల్ ఆల్కహాల్ తీసుకుందాం అనుకున్నా. ఇథైల్ ఆల్కహాల్ శాంపుల్ తీసుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను, ప్రోటాన్ NMR ద్వారా అంటే హైడ్రోజన్ NMR, ప్రోటాన్ NMR ద్వారా వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ థరోలీ అబౌట్ NMR గురించి ఇన్ డెప్త్ గా చేయాలి అంటే ప్రోటాన్ NMR హెల్ప్ us. సో నౌ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ దిస్ శాంపుల్, హౌ లెట్ us see actually. సో నౌ మనం రేడియో ఫ్రీక్వెన్సీలా పంపినప్పుడు ఈ శాంపుల్ లోపల చేంజెస్ ఎలా జరుగుతుంది, రెజొనెన్స్ ఎలా జరుగుతుంది చూద్దాం. సో బిఫోర్ దట్ లెట్ us కన్సిడర్ హియర్ so now CH3 CH2 OH. so carbon nuclei, this is C12, it have, that means 6 protons 6 neutrons, it is I is 0. so NMR inactive, NMR spectrum lo idi చూయించదు. then hydrogen, it has nuclei O16 here, same 8 protons 8 neutrons, it also inactive. so NMR active compound, inactive compounds ki previous classes lo videos చెప్పుకున్నాను, go through that. సో దీస్ బోత్ ఆర్ ఇన్యాక్టివ్, అంటే ఈ రెండు NMR సిగ్నల్ ఇవ్వవు. సో ఇంక ఇచ్చేది ఏంటి, హైడ్రోజన్. సో ఈ హైడ్రోజన్ ఎలా సిగ్నల్ ఇస్తుందో చూద్దాం. సో ఆ సిగ్నల్స్ ఎలా ఉంటాయంటే, see here, these three environment is different. why? because ఈ మూడిటికి ఉన్న ప్రోటాన్స్ కి ఈ పక్కన ఉన్న ఎన్విరాన్మెంట్ ఇస్ 2 ప్రోటాన్స్ ఇక రైట్ సైడ్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి హైడ్రోజన్ ఒకటి. ఈ 2 కి రైట్ సైడ్ ఏముంది అంటే వాళ్ళ లెఫ్ట్ సైడ్ ఆక్సిజన్ ఉంది, ఇటు సైడ్ ప్రోటాన్స్ కార్బన్ ఉంది. ఈ హైడ్రోజన్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్. సో దట్స్ వై based upon their positions and based upon their environment the peaks will be like this. 3 different peaks వస్తాయి hydrogens. so now we are going to discuss about ethyl alcohol కనుక RF రేడియో ఫ్రీక్వెన్సీలో పెడితే ఈ విధంగా ఏవి యాక్టివ్ ఏవి ఇన్యాక్టివ్ చూసాం. అంటే హైడ్రోజన్ ఆటమ్స్ పీక్స్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ మాలిక్యూల్స్ చాలా ఉంటాయి కదా, ఈ సొల్యూషన్ లో ఇథైల్ ఆల్కహాల్ మాలిక్యూల్స్ చాలా ఉంటాయి. లెట్ us టేక్ సపోజ్ కొన్ని తీసుకుందాం, కొన్ని మాలిక్యూల్స్ తీసుకొని చూద్దాం.
సో మనం చెప్పుకున్నట్టు వీటి అలైన్మెంట్ బట్టి వీటికి మరియు వీటికి మరియు వీటికి డిఫరెంట్గా ఉంటుంది. ఈ అలైన్మెంట్లో ఉన్న హైడ్రోజన్ ప్రోటాన్స్కి, ఈ హైడ్రోజన్కి, ఈ హైడ్రోజన్. లెట్ us take any 6. ఒక 6 హైడ్రోజన్ ఆటమ్స్ తీసుకుందాం. 6 హైడ్రోజన్ ఆటమ్స్ ఎలా రెజొనెన్స్ కాన్సెప్ట్లో యాక్ట్ చేస్తాయో చూద్దాం. సో నౌ మనం చెప్పుకున్నట్లుగానే 6 ఎథైల్ ఆల్కహాల్లో ఉన్నటువంటి 6 హైడ్రోజన్ ఆటమ్స్ని కన్సిడర్ చేద్దాం. అవి ఎలా రెజొనెన్స్కి మనకు రియాక్ట్ అవుతాయో. సో లెట్ us assume that 1 2 3 4 5 6 హైడ్రోజన్ ఆటమ్స్. ఎథైల్ ఆల్కహాల్లో ఉన్న 6 హైడ్రోజన్ ఆటమ్స్ తీసుకుందాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B0 అప్లై చేసాము. సో హియర్ అప్లై చేసాము నార్త్ టు సౌత్. సో ఈ అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సేమ్ డైరెక్షన్లో 4 ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో 2 ఉన్నాయి. సేమ్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఇవి లో ఎనర్జీ, అపోజిట్ డైరెక్షన్లో ఉన్నవి హై ఎనర్జీ. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ విధంగా ప్రోటాన్స్ అన్ని అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అయినాయి. అంటే లో ఎనర్జీ పాపులేషన్ ఈస్ హై ఇన్ ద లో ఎనర్జీ, ప్రోటాన్ పాపులేషన్ ఈస్ లో ఇన్ హై ఎనర్జీ. లో ఎనర్జీలేమో హైగా ఉంటాయి, హై ఎనర్జీలేమో లోగా ఉంటాయి. ఎందుకు అంటే దీంట్లో లో ఎనర్జీలో స్టేబిలిటీ ఎక్కువ, స్టేబుల్ ఉంటాయి. హై ఎనర్జీలో అన్స్టేబుల్ ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఏంటి అంటే ఈ విధంగా అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అయి ఉంటే దీన్ని బోల్ట్జ్మన్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. రిమెంబర్ దిస్, బోల్ట్జ్మన్ డిస్ట్రిబ్యూషన్. NMR లో ప్రోటాన్స్ అన్ఈక్వల్ గా లో ఎనర్జీకి హై ఎనర్జీకి అన్ఈక్వల్ గా ఉంటాయి అంటే అకార్డింగ్ టు బోల్ట్జ్మన్ డిస్ట్రిబ్యూషన్. వెరీ ఇంపార్టెంట్ బిట్. దెన్ కమ్ టు ద పాయింట్. సో ఇవన్నీ మామూలుగా ఇవి రొటేషన్ అవుతూ ఉంటాయని మనకు తెలుసు. ఈ రొటేషన్ అవుతూనే ఇవి ప్రెసిషన్లో ఉంటాయి, ఇవన్నీ ప్రెసిషన్లో ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం హియర్ ఆల్సో ప్రెసిషన్లో ఉంటాయి. ఈ ప్రెసిషన్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్, ఆల్రెడీ మనకు తెలుసు, లార్మోర్ ఫ్రీక్వెన్సీ. సో ఇవి ప్రెసిషన్లో ఉంటాయి, వీటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, రొటేట్ అవుతూనే ఉంటాయి, అన్ఈక్వల్ గా ఉంటాయి. హై ఎనర్జీ లో ఎనర్జీ అన్ఈక్వల్ గా ఉంటాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ ని బోల్ట్జ్మన్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. క్లియర్. మనం ఏం చేస్తాం, ఇప్పుడు అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్రెడీ ఉంది. సో ఆ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి సేమ్ పొజిషన్ లో ఉన్నాయి ప్రోటాన్స్, ఆపోజిట్ పొజిషన్ లో కూడా ఉన్నాయి. సో నా మనం ఏం చేస్తామంటే రేడియో ఫ్రీక్వెన్సీని పంపిస్తాం. రేడియో ఫ్రీక్వెన్సీని పంపించే ముందు దీనికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అండ్ వీటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, లార్మోర్ ఫ్రీక్వెన్సీ అని మనం చెప్పుకున్నాం. ఓకే, ఎప్పుడైతే ఈ పంపించే రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇవి ప్రెసిషన్ లో ఉన్నటువంటి ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకు రెజొనెన్స్ జరుగుతుంది. అంటే ఇవి ఆల్రెడీ ప్రెసిషన్ మూమెంట్ లో ఉంటాయి, ఫ్రీక్వెన్సీతో ఉంటాయి, ఒక ప్రెసిషన్ మూమెంట్ లో తిరుగుతూ ఉంటాయి. దాని ఇట్ హ్యాస్ సమ్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. ఈ లార్మోర్ ప్రెసిషనల్ ఫ్రీక్వెన్సీ వెన్ ఇది ఈక్వల్ టు రేడియో ఫ్రీక్వెన్సీ, అప్పుడు మాత్రమే రెజొనెన్స్ జరుగుతుంది. అప్పుడు మాత్రమే మనము రెజొనెన్స్ జరిగి మనం సిగ్నల్ జనరేట్ అవుతుంది. ఎప్పుడు అది ఎలా ఇది ఎలా మ్యాచ్ అవుతుందంటే ఆ మ్యాచింగ్ కి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. సపోజ్ let us consider this is about Larmor frequency. Larmor frequency అయితే మనం పంపించే రేడియో ఫ్రీక్వెన్సీ కనుక ఇది అనుకోండి, ఇట్ డజంట్ మ్యాచ్, ఇది మ్యాచ్ అవ్వదు. ఇంకొక రేడియో ఫ్రీక్వెన్సీ వచ్చింది, ఇది మ్యాచ్ అవ్వదు. దెన్ అగైన్ సో దెర్ ఈజ్ నో అబ్జార్ప్షన్, అక్కడ అబ్జార్ప్షన్ జరగదు, సిగ్నల్ జనరేట్ అవ్వదు. ఎప్పుడైతే కరెక్ట్ ఫ్రీక్వెన్సీ ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రమే, ఈ రెండు ఫ్రీక్వెన్సీలు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకు రెజొనెన్స్ జరుగుతుంది, సిగ్నల్ జనరేట్ అవుతుంది. సో అనదర్ థింగ్ ఐ నీడ్ టు టెల్ యూ హియర్, దిస్ రేడియో ఫ్రీక్వెన్సీ when it matches with this Larmor frequency then only resonance happen. ఇది ఓకే. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు చెప్పడం,
ఈ B0 ఉంది కదా అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్వేస్ ఈ లార్మోర్ ఫ్రీక్వెన్సీ మనం ఎంత అప్లైడ్ చేస్తే అంత ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. మనం చేసే ఇది B0 అంటే అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఎక్కువ అయితే ప్రెసిషన్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది, అంత మూమెంట్ ఉంటుంది. ఓకే, అది ఎలా మీకు చెప్పాలి అంటే దిస్ ఫ్రీక్వెన్సీ న్యూ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు B0. న్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ ప్రపోర్షనల్ తీసేయాలంటే ఈజ్ ఈక్వల్ టు గామా B0. ఈ గామా అనేది ఏంటంటే గైరోమాగ్నెటిక్ రేషియో, గైరోమాగ్నెటిక్ ప్రాపర్టీ లేదా గైరోమాగ్నెటిక్ రేషియో అంటాం దాన్ని. ఏంటి ఈ గైరోమాగ్నెటిక్ రేషియో అంటే కాన్స్టెంట్ అని సింపుల్ చెప్పేస్తాం. మరి కాన్స్టెంట్ ఎలా ఉంటుంది అంటే గైరోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ గైరోమాగ్నెటిక్ రేషియో ఎందుకు కాన్స్టెంట్ గా ఉంటుంది అంటే ఈచ్ ఆటంకి సపోజ్ మనం కనుక డ్యూటీరియం తీసుకుంటే డ్యూటీరియంకి ఒకలా ఉంటుంది, ప్రోటియంకి తీసుకుంటే ప్రోటియంకి ఒకలా ఉంటుంది. సో ఎలా అంటే చూద్దాం. సపోజ్ దిస్ ఈస్ లెట్ us కన్సిడర్, ఇప్పుడు మనం ఇలా రొటేట్ చేస్తూ ఉన్నామంటే దీనికి ఒక కాన్స్టెంట్ ఫ్లో ఇస్తున్నాం, కాన్స్టెంట్ ఎనర్జీ ఇస్తున్నాం. మనం ఎనర్జీ ఇచ్చినంతసేపు ఇది తిరుగుతూనే ఉంటుంది, ఎంత మనం ఎనర్జీ ఇస్తే అంత తిరుగుతూ ఉంది. సపోజ్ దిస్ ఈస్ ప్రోటియం 1H1 అనుకుంటే సేమ్ ఇలాగే తిరుగుతూ ఉంటుంది. ఇది గామా ఫర్ హైడ్రోజన్, దిస్ ఈస్ గామా ఫర్ ప్రోటియం. ఓకే, 1H1 కి ఇది గామా అంటే ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ. అండ్ ఎట్ ద సేమ్ టైం డ్యూటీరియం కు తీసుకుందాం అనుకున్నాం. డ్యూటీరియం సమ్వాట్ హెవీ. ఇప్పుడు దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ మీరు గమనించే ఉంటారు. అది ఎంత స్పీడ్ తో తిరుగుతుంది, ఇది ఎంత స్పీడ్ తో తిరుగుతుంది. సో గైరోమాటిక్ ప్రాపర్టీ ఈస్ డిఫరెంట్, ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆటమ్. So now another thing, now you understand about what is this frequency, Larmor frequency and B0. So B0 is directly proportional to Larmor frequency. So here we remove this proportional, we apply this constant, that is gyromagnetic ratio. That is the thing. So ee gyromagnetic ratio ni manam ela chestamante gyromagnetic gamma ni ippudu meeku chuinchanu kada. So the principle is magnetic property or magnetic movement by angular momentum. So అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే magnetic moment by angular momentum. So now the thing is, ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. అంటే అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి రేడియో ఫ్రీక్వెన్సీకి లార్మోర్ ఫ్రీక్వెన్సీకి ఉన్న రిలేషన్ ఏంటో తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ రేడియో ఫ్రీక్వెన్సీని పంపించిన వెంటనే రేడియో ఫ్రీక్వెన్సీలో ఆల్రెడీ ఇక్కడ ఇవి ప్రెసిషన్ ఫ్రీక్వెన్సీతో తిరుగుతూ ఉంటాయని చెప్పాను కదా. ఇవి తిరుగుతూ ఉన్నప్పుడు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇవి ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటే ఆల్రెడీ ఇవి లోలో ఉన్నాయి, కొద్దిగా ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతాయి, హై ఎనర్జీలో తిరుగుతాయి. అంటే ఈ ప్రెసిషన్ కాస్త ఇంకొంచెం పెద్దగా అవుతుంది, ఎన్లార్జ్ అవుతుంది, పెద్దగా అవుతుంది. సో వన్స్ దే గెట్ ఎనర్జీ, ఈ లో ఎనర్జీలో ఉన్నవి హై ఎనర్జీకి వచ్చాయి అంటే ఈ లో ఎనర్జీలో ఉంటాయా, ఉండవు, వెంటనే హై ఎనర్జీకి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ మనం పంపించే రేడియో ఫ్రీక్వెన్సీ దీంతో మ్యాచ్ అయినప్పుడు ఈ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎనర్జీ అబ్జర్వ్ అయిన వెంటనే ఇవి లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకి వచ్చేస్తాయి, లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఇది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీలో ఉంటుంది కదా, ఇది ఇలా ఉంటుంది. ఇది వన్స్ హై ఎనర్జీ తీసుకున్న వెంటనే ఇలా వచ్చేస్తుంది. అంటే ఈ నార్త్ సౌత్ పొజిషన్ లో ఉన్నది కాస్త ఇలా ట్విల్ట్ అవుతుంది, ఆల్ఫా పొజిషన్ నుంచి బీటా పొజిషన్ కి రావడం అంటారు రెసొనెన్స్ అంటే. అంటే ఈ విధంగా ఉన్నది కాస్త ఇలా ట్విల్ట్ అయ్యి కిందకు వచ్చేస్తుంది, అంటే హై ఎనర్జీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది హై ఎనర్జీలోకి వచ్చేస్తుంది. సో రేడియో ఫ్రీక్వెన్సీ పంపించాం, ఈ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినాయి, అబ్జార్ప్షన్ జరిగింది, ఎక్కువ ఎనర్జీ వచ్చింది. లో ఎనర్జీలో ఎక్కువ ఎనర్జీ పొందిన వెంటనే ఏమవుతాయి, హై ఎనర్జీలోకి వస్తాయి. హై ఎనర్జీలోకి రాగానే ఏం జరుగుతుంది,
ఇక్కడ ఈ పొజిషన్ లో నార్త్ సౌత్ పొజిషన్ లో ఉన్నది కాస్త ఇలా ట్విల్ట్ అయినప్పుడు సౌత్ టు నార్త్ అవుతుంది. ఈ విధంగా పొజిషన్ చేంజ్ అవ్వగానే ఈ విధంగా చిన్న ఫ్లక్స్, ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో సడన్ చేంజెస్ జరిగింది. సడన్ చేంజ్ జరిగింది. సో ద సడన్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎనఫ్ టు ప్రొడ్యూస్ దట్ ఎన్ఎంఆర్ సిగ్నల్. సో ఈ విధంగా నార్త్ సౌత్ పోల్ లో ఉన్న ప్రోటాన్ సడన్ గా హై ఎనర్జీ వల్ల ఇలా వచ్చింది. ఇలా వచ్చి సడన్ చేంజ్ అయింది కాబట్టి పొజిషన్ వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ సిగ్నల్ జనరేట్ అవ్వడానికి సరిపోతుంది. ఇదే కాన్సెప్ట్ నేను సైకిల్ డైనమోలో చెప్పాను. సో ఇప్పుడు ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో సడన్ చేంజెస్ ఆర్ ఎనఫ్ టు ప్రొడ్యూస్ రెజోనెన్స్. దిస్ ఈస్ కాల్డ్ రెజోనెన్స్. దీన్నే మనం ఆల్ఫా పొజిషన్ టు బీటా పొజిషన్ సింపుల్ గా చెప్పేస్తాం. సో దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఇది, రెజోనెన్స్ బేసిక్ కాన్సెప్ట్. సో ఎన్ఎంఆర్ లో రెజోనెన్స్ కాన్సెప్ట్ అంటే ఈ రెండు ఫ్రీక్వెన్సీలు మ్యాచ్ అయ్యి, ఫ్రీక్వెన్సీలు మ్యాచ్ అవ్వడం వల్ల దీంట్లో లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకి మూవ్ అవడం వలన అప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జరిగి సడన్ చేంజ్ జరిగి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో రెజోనెన్స్ ఎన్ఎంఆర్ సిగ్నల్ జనరేట్ అవుతుంది, రెజోనెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈస్ ఆర్, దిస్ ఈస్ రెజోనెన్స్ ఇన్ ఎన్ఎంఆర్. నౌ ద థింగ్, అనదర్ థింగ్ ఐ నీడ్ టు టెల్ యూ హియర్, యాక్చువల్లీ నేను 6 తీసుకున్నాను. ఒకవేళ అంటే ఈ రెండు ఈక్వల్ అయినాయి చూడండి. ఇక్కడ అప్పర్ పొజిషన్ లో ఎనర్జీలో 3, కింద 3 ఉన్నాయి కదా. ఈ రెండు కనుక 3 అయితే సిగ్నల్ జనరేట్ అవ్వదండి. నేను జనరల్ గా ఇమాజినేషన్ కోసం ఎగ్జాంపుల్ కి 3 తీసుకున్నాను. సపోజ్ ఎప్పుడైతే ఇక్కడ అన్ఈక్వల్ గా ఉంటాయో అప్పుడు మాత్రమే, సపోజ్ మనం 8 తీసుకున్నాం అనుకోండి హైడ్రోజన్ ఆటమ్స్, ఇక్కడ 6 ఉంటాయి, కింద 2 ఉంటాయి. ఒకటి కిందకు వచ్చింది అంటే ఇవి 3 అవుతాయి, ఇవి 5 అవుతాయి. అప్పుడు అన్ఈక్వల్ గానే ఉంటాయి, ఎన్ఎంఆర్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. నేను తీసుకోవడమే 6 తీసుకున్నాను కదా. సో అందువల్ల పైన 4 కింద 2 అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేశాను. లేదు 5 1 కూడా చేయొచ్చు, ఇబ్బంది లేదు. సో అన్ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఎన్ఎంఆర్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా 3 పైన 3 కింద 3 ఈక్వల్ గా ఉన్నప్పుడు సిగ్నల్ జనరేట్ కాదండి, జీరో సిగ్నల్ జనరేట్ కావదు. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో. సో ఫర్ మీకు అండర్స్టాండ్ అవ్వడానికి నేను ఈ విధంగా ట్వీట్ అయినప్పుడు కింద 3 వచ్చేసింది, కిందకి ట్వీట్ అయినప్పుడు జనరేట్ అవుతుంది సిగ్నల్, అది గుర్తుపెట్టుకోండి. కానీ ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రం జనరేట్ అవ్వదు. సో ఇది కొంచెం క్లియర్ గా అర్థం కావాలి సార్. ఇట్లా ఏంటి అంటే నేను ఒక మోడల్ తీసుకొచ్చాను దానికి క్లియర్ గా అర్థం కావడానికి. సో చూడండి, సపోజ్ ఇథైల్ ఆల్కహాల్ ఆటమ్స్ హై ఎనర్జీ, లో ఎనర్జీలో 4, హై ఎనర్జీలో 2 ఆటమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, మీరు ఎప్పుడైతే రేడియో ఫ్రీక్వెన్సీని పంపిస్తారో, రేడియో ఫ్రీక్వెన్సీని పంపించినప్పుడు యాక్చువల్లీ ఇదేం జరుగుతుంటుంది, ఇలా రొటేషన్ జరుగుతూ ఉంటుంది, ఇలా రొటేషన్ జరుగుతూ ఉంటుంది. కింద కూడా ఉన్నాయనుకోండి, నేను హోల్డ్ చేయలేదు. సో ఈ విధంగా రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ రొటేషన్ జరుగుతున్నప్పుడు ఇవి కూడా ప్రెసిషన్ జరుగుతుంది, ఇవి కూడా ఎట్లా ఇలా తిరుగుతూ ఉంటాయి. సో ఇవి ఇట్లా రొటేషన్ జరుగుతూ ఉంటుంది. మనం ఇట్లా ఫ్రీక్వెన్సీని పంపిస్తాం. ఈ ఫ్రీక్వెన్సీ ఇది మ్యాచ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ హై పొజిషన్ లో ఉన్నది కాస్త ఒకటి ఇట్లా లో ఎనర్జీలో ఉన్నది కాస్త హై ఎనర్జీకి వచ్చేస్తుంది, లో ఎనర్జీలో ఉన్నది కాస్త హై ఎనర్జీకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ట్విల్ట్ అయినప్పుడు ఈ ట్విల్టింగ్ కెపాసిటీ వలన ఎన్ఎంఆర్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. ఓకే, మరి ఎలా జనరేట్ అవుతుంది అంటే బేసిక్ గా ప్రోటాన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రోటాన్స్ కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా. ఈ ఫ్రీక్వెన్సీ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ 1 minute. సో ఇప్పుడు మనం ఈ విధంగా రేడియో ఫ్రీక్వెన్సీని పంపించినప్పుడు ఇవి లో ఎనర్జీలో ఉన్నవి, హై ఎనర్జీలో ఉన్నవి. I forgot to tell you the difference between these low energy state and high energy state we call delta E. Okay, delta E also
ప్రపోర్షనల్ టు బి నాట్. డెల్టా ఈ ప్రపోర్షనల్ తీసేయాలంటే అగైన్ గామా బి నాట్ బై 2π. That is the relation between this energy released in this difference between these energy levels and B naught applied magnetic field. Now ఇప్పుడు ఏమవుతుందంటే మనం బేసిక్గా ఈ విధంగా రేడియో ఫ్రీక్వెన్సీని పంపించినప్పుడు ఈ ప్రేషన్ అబ్జార్ప్షన్ చేసుకొని మనకు ట్విల్ట్ అవ్వడం కూడా చూసాం. సో ట్విల్ట్ అవ్వడం వల్ల రెజొనెన్స్ వస్తున్నాను. ట్విల్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందో కూడా చూసాం. సపోజ్ ఈ విధంగా ఇవన్నీ ఫ్రీక్వెన్సీలు ఈ విధంగా ఉన్నాయి కదా, ఈ ఫ్రీక్వెన్సీల వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్, ఇవి 4 ఉన్నాయి కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, ఇవి 2 ఉన్నాయి కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ రిజల్టెంట్ ఈ రెండు, సో దీంట్లోంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఫైనల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వస్తుందంటే కొంచెం తగ్గుతుంది. సో రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ దిస్ ఫర్ దిస్. సో రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది. ఈ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎందుకు ఇలా రాశానంటే, ఇప్పుడు రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లనే మనకు సిగ్నల్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఈ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది కదా, ఎప్పుడైతే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఇలా పంపిస్తున్నామో, పంపించినప్పుడు దీంట్లోంచి ఒకటి వచ్చి ఇలా ప్రోటాన్ వచ్చి హై ఎనర్జీ స్టేట్లోకి వచ్చేస్తుంది. అంటే హై ఎనర్జీ తీసుకొని హై ఎనర్జీలోకి వస్తుంది. మీకేం చెప్పాను నేను, వన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇలా రావడం వల్ల బోత్ అన్ఈక్వల్గా ఉండాలి. అకార్డింగ్ టు బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ప్రోటాన్స్ ఎప్పుడు హైకి లోకి ఎనర్జీ లెవెల్స్కి ఎప్పుడు అన్ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ విధంగా ఫాలో అవడం వల్ల రెండు ఈక్వల్ అయిపోతున్నాయి. రెండు ఈక్వల్ అయితే ఎన్ఎంఆర్ సిగ్నల్ ఉండదు, దెర్ ఈజ్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీస్ వస్తూనే ఉంటాయి, మనం ఇస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాయి. ఈ విధంగా ఉన్నది కాస్త ఏమవుతుందంటే హై ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకి పడిపోతుంది. రెండు ఈక్వల్ అవుతాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు, కరెక్టే. ఇప్పుడు ఇక్కడ హై ఎనర్జీ లెవెల్కి వచ్చేస్తాయి కదా, ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఇవి చాలా ఇతర ఆల్కహాల్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, వీటి చుట్టూ కూడా చాలా మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే ఆసిలేటింగ్ ఎనర్జీ, అంటే ఇవి కూడా వైబ్రేషన్ ఎనర్జీలో వీటి చుట్టూ చాలా న్యూక్లియస్ ఉంటాయి. ఇవేమవుతుంది, ఇప్పుడు హై ఎనర్జీ తీసుకున్నాయి కదా, ఒకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, లో ఎనర్జీలో ఎప్పుడు స్టేబుల్గా ఉంటాయి, హై ఎనర్జీలో ఎప్పుడు ఆటమ్స్, మాలిక్యూల్స్, న్యూక్లియస్ ఏదైనా సరే అన్స్టేబుల్గా ఉంటాయి. సో అన్స్టేబుల్గా ఉండడం వల్ల ఏం చేస్తాయంటే, అవి హై ఎనర్జీతో ఉన్నాయి కదా అని ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే వెంటనే ఈ చుట్టూ ఉన్న న్యూక్లియస్ ఉంటాయి కదా, ఈ న్యూక్లియస్ వైబ్రేషనల్గా ఇవి ఆసిలేటింగ్లో న్యూక్లియస్ ఉంటాయి ఇక్కడ ఆటమ్స్, ఈ మాలిక్యూల్స్ ఇవి అటు ఇటు వైబ్రేషన్ ఎనర్జీ, లిక్విడ్ కదా, దీనికి ఆసిలేటింగ్ ఫ్రీక్వెన్సీ, ది వైబ్రేషన్ ఎనర్జీ ఇస్ మోర్ ఇన్ ది లిక్విడ్స్, యు నో దట్. సో ఇవి అటు ఇటు వైబ్రేషన్ అటు ఇటు అవుతూ ఉంటాయి కదా, ఎప్పుడైతే ఈ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ మ్యాచెస్ విత్ దిస్ హై ఎనర్జీ ఫ్రీక్వెన్సీ, ఎప్పుడైతే ఈ హై ఎనర్జీ ఉన్నటువంటివి ఈ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతాయో, ఇవి ఏం చేస్తాయంటే వెంటనే ఎనర్జీని లూజ్ అయిపోతుంది. ఎనర్జీని కాస్త దాని చుట్టూ ఉన్న న్యూక్లియస్కి ఇచ్చేస్తాయి. అర్థమైందా? ఇవి ఫ్రీక్వెన్సీతో ఉంటాయి కదా, ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే దాని చుట్టూ ఉన్న న్యూక్లియస్ ఆసిలేటింగ్ ఎనర్జీతో ఉంటాయి, ఇవి వైబ్రేషనల్ ఎనర్జీతో లిక్విడ్స్తో, ఎప్పుడైతే ఈ న్యూక్లియస్కి మ్యాచ్ అవుతుందో ఈ ఫ్రీక్వెన్సీ వెంటనే ఇవి ఎనర్జీ లూజ్ అయిపోతాయి. ఎందుకంటే అన్స్టేబుల్ కదా, స్టెబిలిటీ ఉండదు వాటికి, వెంటనే ఎనర్జీ లూజ్ అయిపోయి మళ్ళీ ఇవి ఎనర్జీ లూజ్ అయిన వెంటనే ఏమవుతుంది, లో ఎనర్జీకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ విధంగా రేడియో ఫ్రీక్వెన్సీ రావడం, ఇక్కడ మ్యాచ్ అవ్వడం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవ్వడం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయిన తర్వాత ఇవి హై ఎనర్జీ తీసుకొని లో ఎనర్జీ నుంచి మళ్ళీ హై ఎనర్జీకి రావడం, హై ఎనర్జీకి వస్తాయి. హై ఎనర్జీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న లిక్విడ్ వలన, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల న్యూక్లియస్ వలన ఎనర్జీ లూజ్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి ఇవి ఇక్కడికి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ విధంగా కంటిన్యూస్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అపేర్ అవుతుంది, సమ్ టైమ్స్ డిసపేర్ అవుతుంది. అర్థమైందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమ్ టైమ్స్ వస్తుంది, సమ్ టైమ్స్ ఉండదు. సో ఈ విధంగా కంటిన్యూస్గా ఈ విధంగా క్విల్ట్ అవుతూ ఫ్లక్చుయేషన్ జనరేట్ అవుతుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సడన్ చేంజెస్ జరుగుతుంది. ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావడము మళ్ళీ పోవడం. సో ఆ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావడం పోవడం జరుగుతుంది కాబట్టి దీస్ ఫ్లక్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ గివ్ యూ ఎన్ఎంఆర్ సిగ్నల్. ఈ విధంగా
మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తూ పోతుంది. డైనమోలో చెప్పాను కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఈ విధంగా సడన్ చేంజెస్ వస్తే ఏమవుతుంది అంటే ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది, ఇక్కడ ఎన్ఎంఆర్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా ప్రోటాన్స్ ఉన్నాయి, లో ఎనర్జీలో 4, హై ఎనర్జీలో 4 ఉన్నాయి. సో ఇవి ఎప్పుడైతే ఇవి ఇలా తిరుగుతూ ఉన్నాయో రేడియో ఫ్రీక్వెన్సీ పంపించాం, అబ్జార్ప్షన్ జరిగింది. ఇవి వెంటనే ఒకటి ఇలా లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకి వచ్చేసిన వెంటనే ఇక్కడ ఆసిలేటింగ్ ఎనర్జీ వల్ల మళ్ళీ ఇవి ఆసిలేటింగ్ ఎనర్జీ లూజ్ అవ్వడం వల్ల మళ్ళీ ఒకటి తిరిగి ఇలా వస్తుంది. సో ఈ విధంగా పోయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఈ విధంగా ఇలా పోయిన వెంటనే కొద్దిగా డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ 3 మ్యాచ్ అవుతాయో అసలు టోటల్గా ఉండిపోతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అస్సలు ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, జనరల్గా ఇక్కడ ఎక్కువ ప్రోటాన్స్ ఉండడం వల్ల ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, వీటికి తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎప్పుడైతే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్ చేసుకుంటాయో లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీ లెవెల్కి ఇలా వెళ్తాయో, వెళ్ళిన వెంటనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొద్దిగా తగ్గుతుంది. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కువైతే ఇవి ఈక్వల్ అవుతాయో టోటల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డే ఉండదు, ఈ 2 క్యాన్సిల్ అయిపోయి టోటల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డే ఉండదు. సో ఎప్పుడైతే ఈ విధంగా కిందకి మళ్ళీ లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకి ఈ విధంగా వచ్చాయో, ఇక్కడ మళ్ళీ ఇవేం చేస్తాయి, ఇది హై ఎనర్జీ కదా, ఇవి అన్స్టేబుల్. ఇవి ఎప్పుడైతే వీటి ఎనర్జీని లాస్ అవుతాయో మళ్ళీ లో ఎనర్జీకి వెళ్తాయి, అప్పుడు మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కదా, మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమ్టైమ్స్ అపియర్, సమ్టైమ్స్ డిక్రీజ్డ్, సమ్టైమ్స్ అసలు ఉండదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, సమ్టైమ్స్ తగ్గుతుంది, సమ్టైమ్స్ అసలు ఉండదు. మళ్ళీ ఈ విధంగా కంటిన్యూస్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడము పోవడము డిక్రీజ్ అవ్వడం, ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వచ్చే ఫ్లక్స్ వల్ల మనకు ఎన్ఎంఆర్ జనరేట్ అవుతుంది. Another one thing, సో అన్ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ అయ్యి బోల్ట్జ్మాన్ ప్రకారం అంతా బాగానే ఉంది, రేడియో ఫ్రీక్వెన్సీ ఇచ్చాము. సో ఇక్కడ ఒక చిన్న స్మాల్ థింగ్ మీకు రిమైండ్ చేయాలి. ఎప్పుడైతే ఈ హై ఎనర్జీ లెవెల్లో ఉన్న మాలిక్యూల్స్ పక్కనే ఉన్న ఈ ఆటమ్స్ న్యూక్లియస్ చుట్టూ దీన్ని అరేంజ్మెంట్ ఆఫ్ దీస్ న్యూక్లియస్ అరౌండ్ దిస్ హైడ్రోజన్ ఆర్ అరౌండ్ దిస్ ప్రోటాన్ ఈస్ కాల్డ్ లాటిస్. ఈ విధంగా అరేంజ్మెంట్ ఆఫ్ న్యూక్లియస్ అరేంజ్మెంట్ ఆఫ్ దీస్ మాలిక్యూల్స్ కాల్డ్ లాటిస్, లాటిస్ యాక్చువల్లీ. ఈ విధంగా హై ఎనర్జీ నుంచి నేను చెప్పాను కదా, హై ఎనర్జీ నుంచి లో ఎనర్జీకి తిరిగి స్పిన్ ఈ విధంగా వెళ్ళడాన్ని, ఈ విధంగా ప్రోటాన్ తిరిగి వెళ్ళడాన్ని స్పిన్ రిలాక్సేషన్ అంటారు. ఈ విధంగా వెళ్ళడాన్ని ఏమంటారు, స్పిన్ రిలాక్సేషన్ అంటారు. రిమెంబర్ ద స్పిన్ లాటిస్ అండ్ స్పిన్ రిలాక్సేషన్. లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీ నుంచి లో ఎనర్జీకి వెళ్ళిపోతుంది, రిలాక్స్ అయిపోతుంది. అన్స్టేబుల్ ఉన్నది కాస్త స్టేబుల్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోతుంది, అందువల్ల స్పిన్ రిలాక్సేషన్ అంటారు. సో నౌ అంతా బాగానే ఉంది, అన్ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ అయినాయి, సూపర్ ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బేసికల్ గానే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది మీకు ఈఎంఆర్ అని తెలుసు, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కదా అది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే పేరులోనే మ్యాగ్నెటిజం ఉంది, మ్యాగ్నెట్ ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ సమ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో 1, 2, 3, 4, 5 రేడియో ఫ్రీక్వెన్సీలు వరుసగా వస్తే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వల్ల ఏం చేస్తాయంటే ఇవి ఇటు సైడ్ ఉన్న వీటిలన్నిటిని దే కెన్ పుష్, ఇటు సైడ్ ఉన్న వాటిలన్నిటిని ఇటు సైడ్ పుష్ చేయగల కెపాసిటీ ఉంటుంది. పుష్ అంటే నథింగ్ బట్ ఇది ఒక మ్యాగ్నెటిక్ కదా, ఇది ఒక మ్యాగ్నెట్ లా యాక్ట్ చేస్తాయి కదా ప్రోటాన్స్, సేమ్ కాబట్టి అట్రాక్ట్ అయినా చేసుకోగలుగుతాయి, రిపెల్ అయినా చేసుకోగలుగుతాయి. సపోజ్ ఇన్ దిస్ కేస్ రిపెల్ చేసుకున్నాయి, పుష్ చేయగలిగాయి, అప్పుడు అన్ని ఒక సైడ్కి ఇట్లా వచ్చేసాయి. ఇక్కడ కూడా సేమ్ ఇట్లా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు అన్ని ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ జనరేట్ అవ్వదు,
ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్చువల్లీ లాంగిట్యూడినల్గా చూసాం, ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్వర్స్ గా చూస్తాం. ఓకే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఇది ఎలా అంటే సేమ్ అన్ని ఒక సైడ్కి వచ్చేస్తాయి. ఈ విధంగా అన్ని ఒక సైడ్కి వచ్చేస్తాయి. సో అన్ని ఇటు సైడ్ వచ్చేస్తాయి. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ జనరేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ట్రాన్స్వర్సల్గా జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా అన్ని ఒక సైడ్కి వచ్చేస్తాయి, సేమ్ సైడ్. అప్పుడు ఇది ఇంతకుముందు ఈ కండిషన్లో మనకి ఇలా లాంగిట్యూడ్ ఉండే, కానీ ఇప్పుడు అన్ని ఇట్లా వచ్చేయడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ జనరేట్ అవుతుంది, లైక్ దిస్. ఓకే, ఇన్ దిస్ కండిషన్ ఆల్సో ఏం జరుగుతుందంటే సేమ్ ఇక్కడ కూడా మనం రేడియో ఫ్రీక్వెన్సీని పంపించడం వల్ల ఈ విధంగా ఇవి ఇట్లా వచ్చేస్తాయి కదా. సేమ్ ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. సమ్ టైమ్స్ డిసపియర్, అంటే సమ్ టైమ్స్ హైలో ఉంటుంది, సమ్ టైమ్స్ మళ్ళీ ఇది ఇక్కడ నుంచి లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకి రావడం, హై ఎనర్జీ నుంచి లో ఎనర్జీకి వెళ్ళడం వల్ల సమ్ టైమ్స్ డిసపియర్ అవుతుంది. సమ్ టైమ్స్ అపియర్, సమ్ టైమ్స్ డిసపియర్. సో ఈ విధంగా సేమ్ ట్రాన్స్వర్సల్ గా కూడా సేమ్ జరుగుతుంది. సో మనకు సిగ్నల్ ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. అనదర్ వన్ థింగ్, ఈ విధంగా ప్రోటాన్స్ అన్ని ఒక సైడ్కి వచ్చేస్తాయి కదా. ఈ ప్రోటాన్స్ అన్ని మ్యాగ్నెట్స్ కదా, మ్యాగ్నెట్స్ అన్ని ఒక సైడ్కి వచ్చేయడం వల్ల ఇవన్నీ ఒక చోటు ఉంటే ఏమవుతాయంటే రిపెల్ జరుగుతుంది. రిపల్షన్ జరిగి మళ్ళీ ఇటు వచ్చేస్తాయి. అంటే వన్స్ దిస్ సైడ్ అండ్ ద సేమ్ మూమెంట్ వెంటనే ఇటు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఉండడం వల్ల అవి మళ్ళీ రిపల్షన్ జరుగుతాయి. రిపల్షన్ జరిగి ఇక్కడికి వచ్చేస్తాయి. అంటే స్పిన్ కప్లింగ్, ఇక్కడ స్పిన్ కప్లింగ్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ రిలాక్స్ అయిపోతాయి. అంటే ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీకి ఇట్లా వచ్చేస్తాయి. సో ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ దిస్ కేస్ ట్రాన్స్వర్సల్ గా ఇన్ దిస్ కప్లింగ్ స్టేజ్ ట్రాన్స్వర్సల్ గా జనరేట్ అవుతుంది. సమ్ టైమ్స్ డిక్రీజ్ అవుతుంది, సమ్ టైమ్స్ అసలు ఉండదు. సో సేమ్ లాంగిట్యూడల్ గా మనకి ఎలా అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యి డిక్రీజ్ అయ్యి అసలు లేకుండా పోయిందో, ఇన్ దిస్ కేస్ ఆల్సో సేమ్ లైక్ దిస్. ఇన్ దిస్ కేస్ ఆల్సో సేమ్. సమ్ టైమ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హైగా ఉంటుంది. ఎప్పుడైతే ఇవి మళ్ళీ ఇట్లా చేంజ్ అవుతాయో, మళ్ళీ ఇట్లా వస్తాయో, అప్పుడు ఏమవుతుంది, కొద్దిగా డిక్రీజ్ అవుతుంది. సమ్ టైమ్స్ రెండు ఈక్వల్ అయినప్పుడు, పైన 3 కింద 3 ఈక్వల్ అయినప్పుడు అసలు ఇది ఉండదు, మ్యాగ్నెటిక్ ఫీల్డే ఉండదు. సో ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో వచ్చే చేంజెస్ వలన ఎన్ఎంఆర్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. దిస్ ఈస్ అబౌట్ స్పిన్ లాటిస్, arrangement of the atoms around this nucleus, spin lattice, spin coupling and spin relaxation. So ఈ విధంగా ఇవన్నీ జరగడం వలన we can get NMR signal. We can find out NMR signal in this CH3, CH2, OH. దీంట్లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఆటమ్స్ ని మనం ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఇట్స్ ఎ లెంతీ వీడియో, బట్ యూ ట్రై టు అండర్స్టాండ్. ప్రీవియస్గా కూడా చెప్పున్నాను. ప్రీవియస్గా నేను ఆల్ఫా పొజిషన్ టు బీటా, బీటా టు ఆల్ఫా అని సింపుల్గా చెప్పాను. మరి ఆల్ఫా పొజిషన్ అంటే ఏంటి, బీటా పొజిషన్ అంటే ఏంటి, ఇది ఓకే. సేమ్ అలైన్మెంట్లో ఉండడం, అపోజ్ చేయడం, నౌ ఫీల్డ్ అవ్వడం. సో ద సేమ్ సింపుల్ కాన్సెప్ట్ ఇన్ డైనమో. I hope you understand about NMR, spin lattice, spin coupling, spin relaxation. Thank you.